కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంతో హైదరాబాద్ శివార్లలో తనిఖీలు చేపట్టారు ఆర్టీఏ అధికారులు. శంషాబాద్, గగన్ పహాడ్, విజయవాడ హైవేలపై ఉదయం నుంచి వాహనాలను చెక్ చేశారు. గగన్ పహాడ్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో 10 వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు బండ్లగూడ సౌత్ జోన్ ఆర్టీఏ అధికారి కృష్ణయ్య. 9 వాహనాలకు ఫైన్ వేశామన్నారు. ఫిట్నెస్ సరిగా లేని ఓ ప్రైవేటు బస్సును సీజ్ చేశామన్నారు. ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవంటున్న ఆర్టీఏ ఆఫీసర్ కృష్ణయ్యతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సు ఘటనలో కర్నూలులో అయితే 19 మంది ప్రాణాలు కోల్పోయిన క్రమంలో అయితే ఇటు ప్రయాణికుల సేఫ్టీపై హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి రైడ్స్ నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బండ్లగూడ సౌత్ జోన్ ఆర్టీఓ ఉన్నారు. మరిన్ని వివరాలు చూస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఉదయం నుంచి ఎలాంటి తనిఖీలు నిర్వహించారు? తనిఖీల్లో ఎలాంటి పెనాల్టీస్ కానీ కేసెస్ కానీ నమోదయ్యాయి? ఈరోజు రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా ఆరాంఘర్ చౌరస్తాలో బెంగళూరు హైవే మీద కమిషనర్ గారి ఆదేశాల మేరకు తనిఖీలు మా బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల్లో భాగంగా రోడ్ సేఫ్టీ యాంగిల్స్ వయలేషన్ ఉన్నాయని 9 కేసులు బుక్ చేయడం జరిగింది. ఒక కేసు మాత్రము సీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అది విండో స్క్రీన్ బ్రోకెన్ ఉండే కంప్లీట్గా, అందువల్ల దాని ఫిట్నెస్ క్యాన్సిల్ చేసి దానికి సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి మరి దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ తనిఖీలు కమిషనర్ గారి ఆదేశం ప్రకారం నిరంతరంగా కొనసాగుతాయి. కాబట్టి ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ రోడ్ సేఫ్టీ చట్ట ప్రకారం రోడ్ సేఫ్టీ యాంగిల్స్లో అన్నీ కరెక్ట్గా ఉంటేనే నడపాలని ఆదేశిస్తున్నాము. డ్రైవర్స్ కూడా స్పీడ్ లిమిట్స్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మొత్తంగా చూస్తే తనిఖీలలో ఎలాంటి వైలేషన్స్ గుర్తించారు సార్? అంటే బస్సులలో సేఫ్టీ పరంగా ఎలాంటి వైలేషన్స్ ఉన్నాయి? కొన్ని రోడ్ సేఫ్టీ వయలేషన్స్ ఉన్నాయి. డాక్యుమెంటరీ పరంగా అన్నీ కరెక్టే ఉన్నాయి. సీటింగ్ పరంగా కరెక్ట్గానే ఉన్నాయి. చిన్న చిన్న పర్మిట్ ఫస్ట్ ఎయిడ్ బాక్సు, యామర్స్ లేకుండా ఉండటము, సెకండ్ డ్రైవర్ లేకుండా ఉండటము, ఇటువంటి చిన్న చిన్న రోడ్ సేఫ్టీ యాంగిల్స్లో మేము వయలేషన్స్ కనిపెట్టడం జరిగింది. వాటిని కూడా మరి వాటికి ఫైన్ వేయటం జరిగింది. అందులో ఒక బస్సు మాత్రం సీజ్ చేయడం జరిగింది. సార్, ప్రధానంగా మనం చూస్తే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కనుక చూస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఒక్కసారిగా ఫైర్ వస్తే దాంట్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే పనిపైన కొంత డ్రైవర్లకు అవగాహన తక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రయాణికులకు కూడా అవగాహన కల్పించట్లేదు అంటున్నారు. సో దీనిపైన మీరు ఎలాంటి అవగాహన చెప్తారు సార్? మరి ఇటువంటి సంఘటనలో మరి ఇది చాలా మరి విషాదకరమైన విషయం. ఇటువంటి ఫైర్స్ మరి అటాక్ అయినప్పుడు మరి సడన్గా ఇది అటాక్ అయింది. దాని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది. ఏ విధంగా ఎటువంటి కారణాల్లో జరిగిందో దర్యాప్తు జరుగుతున్నది. కానీ యాజ్ ఏ డ్రైవర్గా మరి ఆయన బాధ్యత ఏంటంటే అక్కడి నుంచి తప్పించుకోకుండా మరి ఆయన బాధ్యతగా డోర్లు ఓపెన్ చేయటం కానీ, అద్దాలు బాల్గొట్టి ప్యాసింజర్ని రక్షించటం కానీ, అక్కడ ఉన్న ప్రజలతోని మమ్మక వాళ్ళ సాయం తీసుకొని వాళ్ళ ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత డ్రైవర్ మీద ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళి పోవటం అనేది చాలా తప్పిదమని నేను తెలియజేస్తున్నా. ప్రధానంగా చూస్తే నిన్న ఘటన జరిగింది కాబట్టి ఇవాళ రైడ్స్ జరుగుతున్నాయి. సో సాధారణంగా రైడ్స్ ఏ విధంగా జరుగుతాయి? ఎన్ని రోజులకు ఒకసారి రైడ్స్ నిర్వహిస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? జనరల్గా మేము రవాణా శాఖ బాధ్యతలో భాగంగా మా కమిషనర్ గారి ఆదేశాలు కానివ్వండి, చట్ట ప్రకారంగా మేము ఎప్పుడూ తనిఖీలు చేస్తూనే ఉంటాము. జనరల్గా మా తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీలో భాగమే. ఇవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అనే కాదు, మేము రెగ్యులర్గా కూడా వాటి మీద నిఘా పెడతాము. డాక్యుమెంటేషన్ విషయాల్లో చూస్తాము. ప్లస్ రోడ్ సేఫ్టీ వయలేషన్స్ ఏమైనా ఉన్నా కూడా చూస్తాము. ఈవెన్ డ్రైవర్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు కూడా చూస్తాము. కాబట్టి డ్రైవర్ కూడా ముఖ్యంగా మరి నిద్రపోవటం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్యాసింజర్స్ని దృష్టిలో పెట్టుకొని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, వాళ్ళు తాగి బండ్లు నడపరాదు. మరి ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవరు తగు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసినట్లయితే నిన్న జరిగినటువంటి ప్రమాదం గురించి ఇప్పటికే మనకు హైదరాబాద్ రీజనల్ అధికారి ఆదేశాల మేరకు అయితే ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రైవ్లో ఇటు బండ్లగూడ పరిధిలో అయితే 10 వాహనాలపై కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా 9 నిబంధనలు పాటించినటువంటి వాహనాలకు చలాన్లు వేయడంతో పాటు ఒక వాహనాన్ని సీజ్ చేసినట్టుగా కూడా మనతో ఆర్టీఓ కృష్ణ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను సేఫ్గా తరలించే క్రమంలో అయితే ఇటు నిద్రపోకుండా సెకండ్ డ్రైవర్ కూడా అలర్ట్గా ఉండాలి.
అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే అందులో ఉన్నటువంటి ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసేందుకు సహాయక చర్యలలో కూడా పాల్గొనాలని చెప్తున్న క్రమంలో నిన్న జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైన ఘటన అయినప్పటికీ కూడా దానిపైన పోలీస్ దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇటు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రయాణికులు కూడా వారి ప్రయాణాలలో కొంత అప్రమత్తంగా ఉన్నట్లయితే కొంత ప్రమాదాలను తగ్గించేటువంటి అవకాశం ఉందనైతే మనతో బండ్లగూడ ఆర్టీఓ కృష్ణయ్య చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్ రెడ్డితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.